గ్రంథముల నుండి కొన్ని మాటలను మనం చదువుదాం. అపోస్తులుడైన పౌలు గారు గలతీకి రాసిన పత్రికను మనం తీద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యమును మనం చదువుదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మనకు దేనియందు అతిశయించుట నాకు దూరం అవును గాక. హల్లెలూయా. ఏ వాక్యం చదివినా మైక్లో చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంఘమా, విశ్వాసులారా, అపోస్తులుడైన పౌలు గారు ఆయన దేనియందు అతిశయించుచున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప దేనియందును ఆయన అతిశయించట్లేదు. ఎందుకు? లోకములో మనము చూసినట్లయితే అనేకులు, కొందరు అందమును బట్టి అతిశయించేవారు మనకు కనబడతారు. మరికొందరు తమకు కలిగిన జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు ఉంటారు. మరికొందరు వారి బలాన్ని బట్టి అతిశయించిన వారమై ఉంటారు. మరికొందరు వారికున్న పలుకుబడిని, వారికున్న ఘనతను బట్టి, వారికున్న కృపలను బట్టి అతిశయించేవారు ఉంటారు. కానీ అపోస్తులుడైన పౌలు గారు దేవుని యొక్క సముఖములో ఆయన చెప్పుచున్న మాట ఏంటి తెలుసండి? నేను క్రీస్తు యేసు సిలువ యందు తప్ప నేను దేని యందును గర్వించువాడను కాదు. యేసుక్రీస్తు సిలువ యందు తప్ప నేను దేని యందును అతిశయించువాడను కాదు. అపోస్తులుడైన పౌలు గారి జీవితములో దేవుడు దమస్కు మార్గమున వెళ్ళిన దినములలో ఆయన దర్శించి ప్రభు రక్షణలోకి నడిపించాడు. ఆ తదుపరి అననీయాను ప్రవక్త ద్వారా జీవము గల దేవుడు తన పట్ల దేవుని ఉద్దేశములను, ప్రణాళికను సేవకుని ద్వారా అపోస్తులుడైన పౌలు గారికి దేవుడు బోధించాడు. ఆయన ఎన్నుకున్న విధానము అన్యజనుల ఎదుటను, యూదులందరి ఎదుటను నా నామమును భరించుట కొరకు నేను నిన్ను ఎన్నుకొనిన సాధనం అని దేవుడు అతన్ని పిలిచాడు. పిలుపుకు తగినట్లుగానే దైవజనుడైన పౌలు గారు దేవుని పరిచర్యలో బహుబలముగా కొనసాగించబడుతున్నాడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే ప్రజలు రక్షణలోకి వస్తున్నారు. ఆయన కుంటి వారిని స్వస్థపరిచాడు, గుడ్డి వారిని బాగు చేశారు, చనిపోయిన వారిని లేపాడు, నడికట్టు ముట్టుకున్న వారి జీవితంలో అద్భుతాలు జరిగినాయి, దయ్యము పట్టిన వారికి ఆయన స్వస్థతనిచ్చాడు. ఆయన ద్వారా అనేకులను, సేవకులను కూడా ఆయన సిద్ధం చేశాడు. విస్తారమైన సంఘములను కూడా ఆయనను కట్టి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 3వ ఆకాశానికి అనగా పరలోకములో ఉన్న 3వ ఆకాశాన్ని, నిత్యత్వానికి వెళ్ళి అనేక అద్భుత సూచక క్రియలను, పరలోకపు వైభోగమును చూచిన వ్యక్తులలో ఒకరు అపోస్తులుడైన పౌలు గారు. ఇన్ని విశేషమైన కృపావరములను, విశేషమైన ఆత్మవరములను కలిగిన దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తులుడైన పౌలు గారు. ఇన్ని కోరదగినవి, ఇన్ని ఘనము అతిశయించదగినవి అనేకములు ఉన్నను అపోస్తులైన పౌలు గారు వాటి యందు ఆయన అతిశయించక, వాటి యందు అతడు సంతోషపడక, అతడు క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయించుచున్నాడు. క్రీస్తు సిలువ యందు మాత్రమే ఆనందించుచున్నాడు. క్రీస్తు సిలువ యందు మాత్రమే అతడు దేవుని సన్నిధిలో గర్వించిన వాడై ఉన్నాడు. ఇతను దేవునితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు సిలువ ద్వారా అనేక ఆశీర్వాదములు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, చక్కగా విందాం. యేసుక్రీస్తు సిలువలో మనకు కలుగుచున్న ఆశీర్వాదాలు. ఆమేన్. యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా దేవుని ప్రజలు పొందుతున్న ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు సిలువ కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఆయన అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి అనే మాట రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువను ఏం చేశాడండి? సహించాడు. సిలువ అను మాటకు అర్థం ఏంటిది?
శ్రమలు. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న వేళల్లో ఆయన మానవుడిగా ఈ లోకాన్ని దిగివచ్చి ఆయన పట్ల నిత్య సంకల్పం ఒకటి ఉన్నది యేసుక్రీస్తు పట్ల. ఏంటిది? మానవాళి పాప విమోచన క్రయధనము చెల్లించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు ప్రభుని చూచి, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఇది. అంటే లోకములోన పాపములోన మనిషిని, శాపములో ఉన్న మనిషిని, దోషములో ఉన్న మనిషిని, అనారోగ్యముతో ఉన్న మనిషిని, అపవిత్రతలో ఉన్న మనిషిని, చీకటి జీవితంలో ఉన్న మనిషిని, సమాధానం లేకున్న కుటుంబాలకి, శాపకరమైన కుటుంబాలకి, భయంకరమైన వేదనలతో బాధలతో కృంగిపోయిన పరిస్థితుల్లో జీవించున్న మనుషులను, పరలోకానికి దూరమైన మనుషులను, ఆయన స్వరూపం ఆయన పోలికలో చేయబడిన మనుషులను మరలా తండ్రితో సంధి చేయుట కొరకు, మరలా తండ్రి రాజ్యములో చేర్చుట కొరకు మాత్రమే కాక సాతాను చేతికి అప్పగించబడినకుండా సాతానికి కొరకు ఏర్పాటు చేయబడిన ఆ నరకాగ్నిలోకి మన ఆత్మ ఆహుతి కాకుండానట్లుగా ప్రతి మానవుని దేవుని రాజ్యములో చేర్చుట కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని అర్పించి, యేసు తన రక్తాన్ని కార్చి, ఆయన సిలువ మరణ త్యాగము ద్వారా మానవాళికి సంపూర్ణమైన విమోచన కలిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మానవాళికి సంపూర్ణ విమోచన ఇచ్చుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. దేవుని సంఘమా, ఎందుకంటే ప్రభు అన్నాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చెల్లలేరు. అంటే దేవుడి యొక్క మార్గం ఏంటి తెలుసండి? సిలువ మార్గం, శ్రమల మార్గం, వేదనలో కూడిన మార్గం. యేసయ్య ఈ లోకములో ఆయన సిలువలో గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు ఆయన శ్రమలను అనుభవించాడు. ఆయన ఈడువపడ్డాడు, ఆయన అవమానములు పొందాడు, ఆయన కొట్టబడ్డాడు. ప్రేతోర్యములో ఆయన తీసుకొని వెళ్ళి కొరడాలతో ఆయన శరీరం మీద భయంకరమైన 1 తక్కువ 40 దెబ్బలను, ఇదిగో ఒక పొలాన్ని నాగలి దున్నినట్లుగా యేసయ్య వీపును చారలు చారలుగా కొరడాలతో దున్నారు. ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ముసుగు వేసి పిడుగుద్దులు గుద్దారు. ఇప్పుడు నిన్ను ఎవరు కొట్టారు చెప్పుకో అని అతన్ని యేసయ్యను ఏలన చేశారు, అపహాసం చేశారు. ఆకాశానికి భూమికి మధ్యలో యేసయ్య వ్రేలాడాడు. 2 దొంగల మధ్యలో యేసయ్య శాపకరమైన మరణాన్ని అనుభవించాడు. ఎందుకు తెలుసండి? యేసు క్రీస్తు శిలువ ద్వారానే మనుషులకు కృప అనుగ్రహించబడింది. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు కూడా తండ్రి రాజ్యములో చేరుట కొరకు, యేసు క్రీస్తు కూడా ఆయన కొరకు నియమించబడిన ఆ కృపాసనము యొద్దకు చేర్చబడ్డ కొరకు, ఆయనకు నియమించబడిన సింహాసనం మీద అధిష్ఠించబడుట కొరకు ఆయన ఎన్నుకున్న మార్గము అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తన కొరకు ఉంచబడిన ఆనంద కొరకైన ఆయన యొక్క ఉంచబడిన ఆ సింహాసనం చేరుట కొరకు ఆయన శ్రమల మార్గమును గుండా వెళ్ళాడు. హల్లెలూయా. అందుకే దైవజనుడు పౌలు గారికి కూడా ఒక దర్శనం ఉన్నది. ఏంటిది ఆ దర్శనం అంటే, యేసు వెళ్ళిన దైవ రాజ్యములో నేను చేరాలి, యేసు వెళ్ళిన తండ్రి రాజ్యమును నేను స్వతంత్రించుకోవాలి, యేసు వెళ్ళిన మహిమగల రాజ్యములో నేను నిలిచి ఉండాలంటే దానికి ఒకటే మార్గము, అది సిలువ మార్గము, అది శ్రమల మార్గము. ఇది మన దేవుని సంగమా నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మార్గము గుండా ఎవరు వెళతారో వారు మాత్రమే తండ్రి రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలుగుతారు, వారు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతారు. ఈ దినమున ఆయన ఎన్నుకున్న మార్గము శ్రమల మార్గం.
యేసు పొందినట్లుగా నువ్వు శ్రమలను అనుభవించుచున్నావా? ఆలోచించండి. అందుకే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు పేతురు ఒక మాట రాస్తాడండి. ఆ మాటను చదువుతూ మనం ముందుకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. రజిత మైక్లో చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. యేసయ్య శ్రమపడెను. యేసయ్య ఏం పొందాడు చెప్పండి? శ్రమపడెను. కనుక మనము అట్టి మనసును ధరించుకోవాలి. ఎందుకు తెలుసండి? ఆయన శ్రమలు అనుభవించిన తర్వాతనే సింహాసనముకు చేరాడు. అలాగునే ఈ లోకములో ఆయన సన్నిధానములో నివసించిన ప్రజలమైన మనము దేవుడు మనకు నియమించబడిన సింహాసనము చేరాలంటే మనము ఈ లోకములో శ్రమలను అనుభవించిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం లోతుగా వెళ్తే సిలువలో యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు శిలువ ఆ ప్రాణత్యాగం ద్వారా మనం పొందుకున్న కొన్ని ఆశీర్వాదములను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదటిది ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా యేసుక్రీస్తు శిలువలో కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటిదంటే ఆత్మరక్షణ. ఏంటిది? ఆత్మరక్షణ. అంటే రక్షణ కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు ఎందుకు సిలువలో మరణించాడు, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు ప్రాణత్యాగం చేశాడు, యేసుక్రీస్తు ఎందుకు సిలువలో రక్తం కార్చాడు, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు ముళ్ళ కిరీటాన్ని అనుభవించాడు, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు అవమానములు అనుభవించాడంటే రక్షణనిచ్చుట కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మరక్షణ పొందాలంటే ఒక వ్యక్తి అతడు శిలువ యొద్దకు రావాలి. అందుకే దైవజనుడైన పౌలు గారు కొంచెం మన లోతుగా వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము కొన్ని మాటలను మనము చదువుదాం. 1 నుండి కొన్ని మాటలు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చాలండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ వలన రక్షించబడలేదు. యేసుక్రీస్తు సిలువ మరణము నా కొరకే పొందాడని విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణములో జరిగిన కార్యం ఏంటి తెలుసా అండి? ఆత్మరక్షణ కలిగింది, పాపికి రక్షణ కలిగింది, పాపము నుండి ఒక మనిషికి విమోచన కలిగింది, శాపము నుండి కుటుంబాలకు విమోచన కలిగింది, సమస్యల నుండి ఒక మనిషికి విమోచన కలిగింది. ప్రయాసపడి భారం మోయించిన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాపము నుండి విమోచన, విశ్రాంతి, శాపము నుండి విశ్రాంతి, రోగములోని విశ్రాంతి, ఇవన్నిటి విషయంలో ఒక విమోచన నీకు ఎలా కలిగింది తెలుసండి? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే ఒక మనిషికి రక్షణ. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, యేసయ్య సిలువలో పాపముల విషయములో, యేసయ్య సిలువలో దోషముల విషయములో, యేసయ్య సిలువలో లోకంలో ఉంటున్న ప్రతి శాపకరమైన అనుభవాలన్నిటినీ యేసయ్య సిలువలో భరించి, యేసయ్య సిలువలో అనుభవించి, యేసయ్య సిలువలో వాటిని మోసి, ఇదిగో మానవాళికి
మనకి ఆ పాప భారము నుండి, శాప భారము నుండి, సమస్యలనే భారము నుండి సంపూర్ణ విమోచన ఆయన శిలువ మరణము ద్వారా ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. ఒక వ్యక్తి పాపి రక్షించబడాలి, ఒక వ్యక్తి పరలోకమును గురించిన రక్షణ కలగాలి, ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఒక రక్షణ కలగాలంటే ఆ వ్యక్తి శిలువ యొద్దకు రావాలి. ఒకప్పుడు మనము పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో మనం ఏమయ్యామండి? బ్రతికించబడము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక మాట కూడా రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథముల నుండి కొంచెం మనము లోతుగా దైవవాక్యమును మనం ధ్యానిస్తాం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అయినను మునుపు మనం దూరస్తులమై ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము? దూరస్తులము. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని రాజ్యానికి దూరము. ఒకప్పుడు యేసుక్రీస్తు ఆశీర్వాదాలకు దూరము, యేసుక్రీస్తు మేలులకు దూరము, యేసుక్రీస్తు దైవ రాజ్యానికి దూరము. ఇప్పుడు మనము సమీపస్తులుగా మార్చబడ్డాము. ఇది ఎలా మార్చబడ్డాము? క్రీస్తు యేసు రక్తము ద్వారా, క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారా, క్రీస్తు యేసు ప్రాణ త్యాగం ద్వారా నీవు దేవునికి సమీపస్తునిగా మార్చబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొద్దిగా ఆ మాటలు చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడలను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూడండి, యేసుక్రీస్తు ఏం చేశాడండి? మధ్య గోడను పడగొట్టాడు. దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఉంటున్న ఆ అడ్డుగోడను యేసయ్య శిలువ మరణం ఏమైందండి? పడగొట్టేశాడు. ఆ మధ్యగోడను పడగొట్టాడు. ఎప్పుడైతే ఆ మధ్యగోడ పడగొట్టబడిందో అప్పుడు మానవునికి పరలోకానికి ఒక మార్గం తెరవబడింది. ఆమేన్. ఆ మార్గం వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. దేవుని రాజ్యములో చేరడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఆ అవకాశము ఏ విధంగా ఏర్పడింది తెలుసండి? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పాపి అయిన నన్ను, పాపినైన మిమ్ములను రక్షణలోకి వచ్చిన తర్వాత తండ్రి రాజ్యములో చేరడానికి మార్గం ఏర్పరిచింది శిలువ మరణ త్యాగము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో వారి పాపములు కడుక్కుంటారో అవేమవుతాయండి? వారు పాపం నుండి విమోచించబడి వారు పవిత్రులుగా మార్చబడతారు. ఈ దినమున దేవుని సంగమా, కొంచెం మనం లోతుకు వెళ్దాం. పాపముతో ఉంటున్న, పాపములో నిలిచి ఉన్న, శాపముతో నిలిచి ఉన్న, కుటుంబములో నెమ్మది లేకుండా, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ధనము సంపాదించుకోవాలి, సౌఖ్యముగా బ్రతకాలి ఆశ కలిగి అలా బ్రతుకుచున్న జక్కయ్య జీవితములో గొప్ప మార్పును దేవుడు కలగజేశాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య మాటను విన్నాడు, ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడో ఆ కుటుంబంలో ఉన్న పాపమంతా ఏమేం తెలుసండి? అతడు ఒప్పుకొని పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఏం చెల్లించాడు? దేవుని బిడ్డలారా, 4 వంతులుగా అతడు తీసుకున్న దానికంటే 4 వంతులుగా విచ్చినప్పుడు ప్రభు ఆయనతో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఒక వ్యక్తికి పాప క్షమాపణ కలుగుతున్నది, పాపికి క్షమాపణ కలుగుతున్నది. అంటే దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఆనాడు 4 వంతులు తిరిగి ఇచ్చి తన పాపం నుండి విమోచింపబడినట్లుగా జక్కయ్య వల్లే మనము కూడా మన పాపముల నుంచి, మన శాపకరమైన జీవితం నుండి విమోచింపబట్ట కొరకు మనం దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళ రూపముగా దేవునికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చెల్లించినట్లయితే నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో విస్తారమైన పాపములు చేసితివా, నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నది అని పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు అన్నాడు. కారణం ఏంటి తెలుసా అండి? ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలను కడిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆది అపోస్తల సంఘ కాలములో దైవజనుడు పేతురు దేవుని మాటలు బోధించుండగా దేవుని మాటకు వారి హృదయంలో నొచ్చుకొని పాపపు గ్రహింపును గ్రహించి, అయ్యా ఇప్పుడు మేమేం చేయుతాము? ప్రభు దైవజనుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి అని వారిని దేవుని రాజ్యము కొరకు రక్షణ మార్గములకు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నొచ్చుకున్నారు అంటే వారు గ్రహించారు, అంటే నేను పాపిని అని గ్రహించాడు. అంటే గ్రహించాడంటే అతడు పశ్చాత్తాపపడ్డాడు, అతడు దుఃఖపడుతున్నాడు. అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేద్దాము అని దైవజనుని అడుగుతున్నారంటే వారి పాపముల విషయంలో పశ్చాత్తాపపడుతున్నారు. ఈ దినమున దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి రక్షణనిచ్చింది యేసుక్రీస్తు శిలువ మరణం తప్ప దేని ద్వారా కూడా ఒక వ్యక్తి రక్షణలోకి రాలేరు. కొండలకు ఎక్కినా, మేకలను కోసినా, కోళ్ళను కోసినా, అది ఏదైనా సరే మనుషులనే బలి చేసినా కూడా రక్షణ కలగదు. ఒక పాపికి రక్షణ కలిగించిన కొరకే యేసయ్య సిలువలో రక్తం కార్చి తన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటను మనం చదువుదాం. యేసయ్య సిలువలో దేవుడు మనకిచ్చిన రెండవ అనుభవమును మనం చదువువారమై ఉందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికను మనము తీస్తాము. 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులుకని శ్రమ, క్షణమాత్రముండు ఈ చులుకనైన శ్రమ మాకునకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయు, మహిమా భారమును కలుగజేయుచును. అంటే రెండవదిగా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అనుభవం ఏంటి తెలుసా అంటే మహిమ. హల్లెలూయా. ఏమిస్తున్నాడు? మహిమనిస్తున్నాడు. మొదటిగా రక్షణ ఆశీర్వాదము సిలువలో మనకు దొరుకుతుంది. రెండోదిగా పరలోకపు మహిమను అనుగ్రహించుట కొరకు, పరలోకపు మహిమతో మనం నింపబట్ట కొరకు యేసయ్య సిలువలో మరణించాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే క్షణమాత్రం ఉండి శ్రమలు మనకు మహిమ భారాన్ని పెంచుతున్నాయి. యేసయ్య ఆయన శ్రమ పొంది ఆయన మహిమలోకి చేర్చబడ్డాడు. ఆమె శ్రమ పొందిన తర్వాత ఆయన మహిమలోకి చేర్చబడిన రీతిగా ఈ లోకములో మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాం, ఎన్ని బాధలు అనుభవించినా అవన్నీ సమస్తము నీకు మహిమను అనుగ్రహించుట కొరకే, నిన్ను మహిమ కొరకు సిద్ధపరచుట కొరకే ఈ లోకంలో శ్రమలు వచ్చుచున్నాయని మనం గ్రహించిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దైవజనుడు పౌలు గారు ఒక మాటను మనకు తెలియజేస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. అంటే దేవుని యొక్క సముఖములో మహిమను పొందుతున్నావు. నువ్వు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తే, నువ్వు క్రీస్తు శిలువ యుద్ధకు వస్తే, క్రీస్తు శిలువ ద్వారా దేవుడు నీకు మహిమనివ్వబోతున్నాడు. ఇప్పటి కాలపు శ్రమలు నాకు మహిమను పెంచుచున్నాయి. దేవుడిచ్చు మహిమ ఎదుట, దేవుడు అనుగ్రహించు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావు అని అంటున్నాడు. అంటే ఒక పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వాడు దైవజనుడు పౌలు గారు. ఒక పరలోక సంబంధమైన అనుభవం కలిగిన వాడు దైవజనుడు పౌలు గారు పడిన శ్రమలు ఎంత ఘోరము అవన్నీ ఒకసారి మనం చదువారమై ఉందాం. కొన్ని మాటల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు పడిన శ్రమలను మనము ధ్యానిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 27 వరకు కొన్ని మాటలు చదువుదాం.
కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంచిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చాలండి. ఎన్ని శ్రమలు అనుభవించాడని దైవజన పౌలు గారు. దిగంబరత్వాన్ని అనుభవించాడట. అనేక తరచుగా ఉపవాసములతో గడిపాడు. జాగారములు కూడా ఆయన చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అనేక ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల ఆపదలు, అన్యజనుల ద్వారా, స్వజనుల ద్వారా, ఇదిగో దొంగల ద్వారా, అనేక పర్యములు, రాత్రింబగలు, ఇదిగో దేవుని పిల్లలు ఓడ పగిలి భయంకరముగా నడి సముద్రంలో జీవించిన పరిస్థితులు, ఇవన్నీ దైవజన పౌలు గారికి తన జీవితంలో అనుభవించిన శ్రమలు. ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు పౌలు గారు, ఎందుకయ్యా ఇవన్నీ నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే, దేవుడు నాకు ఇచ్చే మహిమ ఎదుట నేను ఇవన్నీ అనుభవించుటకు సిద్ధపడుతున్నానంటాడు. హల్లెలూయా. అంటే దేవుని సంగమా, దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య శిలువ శ్రమల ద్వారా, యేసయ్య పొందిన శ్రమల ద్వారా, యేసయ్య కొరకు మనం పొందుతున్న శ్రమల ద్వారా ఆయన మహిమనిస్తున్నాడు. ఆ మహిమ లోక సంబంధమైన మహిమ కాదు, పరలోక సంబంధమైన మహిమ. ఎంత శ్రమను అనుభవిస్తావో అంత మహిమ దేవునికి పొందుతావు. ఎంత శ్రమ అనుభవిస్తావో అంత మహిమ నీ జీవితంలో అధికమవుతుంది. ఎందుకు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. స్టెఫెను గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు, భయంకరముగా హింస పెట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రభువా ఈ పాపము వారి మీద నీవు మోపకు, వారిని మన్నించము అని చెప్పినప్పుడు పరలోకము ఆయన కొరకు తెరవబడింది. హల్లెలూయా. అంటే దేవుని సంగమ విశ్వాసులారా, ఇదిగో ఆయన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన మహిమ కొరకు సిద్ధపడుతున్నాడు. ఆయన మహిమ కొరకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే రేపటి దినమున ప్రభు రాకడకు వచ్చు దినమున ఆయనందు మృతులైన వారు ఆ దినమున సమాధులు తెరవబడతాయి. ఎలా తెలుసా అండి? అవి మహిమ శరీరములతో తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మహిమ శరీరాలతో తెరవబడితే తెలుసండి? ఈ లోకములో శ్రమలను అనుభవించిన వారు. ఈ లోకములో యేసయ్య శ్రమల ద్వారా ఆయన మహిమనిచ్చినట్లుగా ఆ మహిమను మనం పొందుకున్నట్టు కొరకు మనం క్రీస్తు శ్రమల అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దైవజనుడైన పేతురు కూడా మహిమను గురించి కొన్ని మాటలు రాస్తాడు. చదువుదామా? అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనములను మనం చదువుదాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చాలండి. మీరు క్రీస్తు మహిమ కొరకు సిద్ధపడుతున్నాం. ఎందుకు? మీకు మహాశ్రమలు గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుచున్నాయని ఆశ్చర్యపడకండి. ఈ శ్రమలు మీకు మహిమ భారమును కలగజేయుచున్నాయి. ఈ శ్రమలు మీలో మహిమను పెంచుచున్నాయి. హల్లెలూయా. ఈ దినమున దేవుని బిడ్డలారా, ఆ మహిమ కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఆలోచించండి.
దేవుని యొక్క వాక్య గ్రంథములో ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నామో అంత మహిమ మన జీవితంలో అధికమవుతుంది. ఎంత శ్రమ అనుభవిస్తామో, మనం నక్షత్రాల మహిమను కలిగి ఉందామా అనుకుంటున్నామా, లేకుంటే చంద్రుని మహిమను కలిగి ఉండాలని ఆశపడుతున్నావా, సూర్యుని మహిమను కలిగి ఉండాలని ఆశపడుతున్నావా? ఆలోచించండి. మనము సూర్యుని మహిమను ధరించిన సంఘముగా ఉండాలని ఆశపడాలి. సూర్యుని మహిమను ధరించాలంటే మనం అధికమైన శ్రమలు క్రీస్తు కొరకు అనుభవించిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నా నిమిత్తం జనులు మిమ్మలను ద్వేషించుదురు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, మనం శ్రమలను అనుభవించిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఆ శ్రమల ద్వారా నీవు దేవుని సముఖములో మహిమ అనే ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతున్నావు. హల్లెలూయా. అది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన మహిమతో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. 3వ ఆశీర్వాదమును మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయమును మనం తీవారమై ఉందాం. 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే యేసుక్రీస్తు సిలువ ద్వారా రక్షింపబడిన దేవుని బిడ్డలకి సిలువ ద్వారా దేవుడు ఇస్తున్నది ఏంటి తెలుసండి? శక్తిని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు సిలువ ద్వారా నువ్వు ఏం పొందుతున్నావు? శక్తిని పొందుతున్నావు. నువ్వు శక్తిమంతునిగా మార్చబడుతున్నావు. సిలువను గుర్చిన వార్త రక్షింపబడుచున్న వారికి శక్తి. అంటే శ్రమల గుర్చిన వార్త రక్షించబడిన దేవుని బిడ్డలు శక్తిమంతులుగా మార్చబడతారు. ఒక కత్తి అనుదినము అది కూరగాయలు తరుగుతూ ఉన్నప్పుడు ఆ కత్తి పదును చేయబడుతుంది. ఒక గొడ్డలి చెట్లు ఎల్లప్పుడూ నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి పదును చేయబడుతుంది. ఒక రాయి శిల్పకారుడు చెక్కుతున్నప్పుడు ఆ రాయి శిల్పముగా మారుతుంది. అలాగునే దేవునితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు కొరకు నువ్వు పొందుతున్న శ్రమలు, క్రీస్తు కొరకు నువ్వు పొందుతున్న అవమానాలు, క్రీస్తు కొరకు నువ్వు పొందుతున్న నిందలు, క్రీస్తు కొరకు పొందుతున్న నీ వేదనలు, క్రీస్తు కొరకు జీవించాలనే ఆ దాహము, ఆ యొక్క ఇబ్బందులు, ఆ శోధనలను నువ్వు సహించినట్లయితే, నువ్వు భరించినట్లయితే వాటిని నీకేం కలుగజేస్తున్నాయి? దేవుని శక్తిని. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంఘమా శక్తి కావాలి. ఎందుకంటే ప్రభువాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధానములో శక్తిమంతులు మాత్రమే మనుష్య కుమారుని ఎదుట నిలబడతారు. చదవన్న మాట లూకా సువార్త 21వ అధ్యాయం 36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ఇప్పుడు మనం ఏం కావాలి? శక్తిమంతులం కావాలి, శక్తిమంతులం అవ్వాలి. ఎందుకంటే రేపు ప్రభు ఎదుట మనము నిలబడాలి. రేపు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలంటే తగిన శక్తిమంతుడిగా నువ్వు మార్చబడాలి. భూ సంబంధమైన శక్తి కాదు, భూ సంబంధమైన జ్ఞానముతో వస్తున్న శక్తి కాదు, శరీరము ద్వారా వస్తున్న శక్తి కాదు, రక్త సంబంధాల ద్వారా వస్తున్న శక్తి కాదు, ఆస్తుల ద్వారా వస్తున్న శక్తి కాదు, డబ్బు ద్వారా వస్తున్న శక్తి కాదు. యేసుక్రీస్తు శిలువ మరణమును అనుభవించుచున్నప్పుడు
యేసుక్రీస్తు ప్రాణం త్యాగం ద్వారా నువ్వు అనుభవించుచున్న ఆ దైవ శక్తి ద్వారా నువ్వు దేవుని రాజ్యములోకి ప్రవేశిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సంగమా శక్తిమంతులు కావాలి, మనం శక్తిమంతులు కావాలి. మనం శక్తిమంతులుగా మార్చబడ్డ కొరకే యేసయ్య శిలువ ద్వారా ఆయన మనల్ని శక్తిమంతులుగా మార్చాడు. ఆమేన్. లోకములో దేవుని ద్వారా సాతాను జయించే శక్తి మనకు కావాలి, మాంత్రిక శక్తులను జయించే శక్తి కావాలి, చిల్లంగి శక్తులను జయించే శక్తి కావాలి, భానుమతి శక్తులను జయించే శక్తి కావాలి, చిల్లంగి శక్తులను జయించే శక్తి కావాలి, సాతాను తంత్రములను జయించే శక్తి కావాలి, దురాత్మ సమూహములను జయించే శక్తి కావాలి, కనుదృష్టి శక్తులను జయించే శక్తిని కావాలంటే యేసుక్రీస్తు శిలువ యొద్దకు వచ్చినప్పుడు ఆ శిలువ ద్వారా నువ్వు దేవుని సముఖములో అపవాదిని జయించే శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య శిలువలో సాతాను తలను చితక త్రొక్కి యేసయ్య అపవాదిమై జయము పొందాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క సన్నిధానములో మనము గొప్ప శక్తిమంతులుగా మార్చబడి అపవాది తంత్రములు మనం జయించాలంటే ఈ లోకములో దేవుని శక్తిని మనం పొందుకో. అందుకే మనం దేవుని యొక్క సంఘమా, యేసుక్రీస్తు ఎందుకు సిలువలో మరణించాడు? మనం బలహీనులుగా ఉంటున్నామా? పాపం మీద ఒక జయము లేకుండా ఉంటున్నామేమో, లోకం మీద జయము లేకుండా ఉంటున్నామా? అపవాది క్రియల మీద ఒక జయము లేకుండా ఉంటున్నామా? సమస్యలపై ఒక జయము లేకుండా ఉంటున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. వాటిపై నువ్వు విజయము పొందుట కొరకే యేసయ్య సిలువలో సాతాను తలను చితుకు త్రొక్కి ఆయన తన శక్తిని దేవునికి అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సిలువను గుర్చిన వార్త రక్షించబడిన వారికి ఇదిగో అది దేవుని శక్తి. అంటే సిలువ మరణం ద్వారా, సిలువ ప్రాణత్యాగం ద్వారా ఇదిగో ఆ సిలువ యొద్దకు వచ్చిన వారిని దేవుడు శక్తిమంతులుగా మారుస్తాడు. ఆమేన్. కత్తి తరుగు చేయమన్నప్పుడు పదును చేయబడ్డట్లుగా శ్రమలు నీ జీవితంలో కలిగినప్పుడు, బాధలు నీ జీవితంలో కలిగినప్పుడు, అవమానములు నీ జీవితంలో కలిగినప్పుడు నువ్వు దేవుని కొరకు శక్తిమంతుడుగా సిద్ధమవుతావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం మన లోతుకు వెళ్దాం. 4వదిగా దేవుని యొక్క సంగమా, సిలువలో దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదము 4వదిగా మనము చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, 53వ అధ్యాయం 5వ వాక్యము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అంటే మరో ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి? స్వస్థత. యేసుక్రీస్తు శిలువలో మనకు అనుగ్రహిస్తున్నది ఏంటి తెలుసా అండి? స్వస్థత. మన రోగముల నుండి ఆయన మనకు స్వస్థతనిస్తున్నాడు. మనం పొందిన దెబ్బల నుండి మనకు స్వస్థత, మన కలిగిన వ్యాధుల మీద నుండి మనకు స్వస్థత. ఏ విధంగా మనకు స్వస్థత? యేసయ్య శిలువలో పొందిన గాయముల ద్వారా ఒక విశ్వాసి, ఒక మనుష్యుడికి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా ప్రభు ఆరోగ్యమా ప్రదాత, ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. ఈ దినమున ఎన్నో రోగాలు మన జీవితంలో రావచ్చు. అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, అది కరోనా వైరస్ వ్యాధి కావచ్చు, అది తలనొప్పులే కావచ్చు, అది కడుపు నొప్పులే కావచ్చు, అది బీపీ షుగర్లే కావచ్చు, దీర్ఘకాలిక ప్రతి వ్యాధి కావచ్చు. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును యేసయ్య సిలువలో వాటిని అణగద్రొక్కి యేసయ్య సిలువలో మనకు ఆరోగ్యమును, స్వస్థతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థనలు ఆ రోగిని
స్వస్థపరుస్తాయి. అంటే యేసుక్రీస్తు శిలువ ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో ఏమిస్తుందండి? స్వస్థతనిస్తుంది. స్వస్థత కావాలి. యేసయ్య సిలువలో గాయపరచబడింది, యేసయ్య సిలువలో మొత్తబడింది, యేసయ్య సిలువలో కొరడాలతో దెబ్బలు తిన్నది, నాకు స్వస్థతనిచ్చుట కొరకే అని విశ్వాసముతో నువ్వు సిలువ యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నీ రోగము నుండి నీకు స్వస్థతనిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన బ్రతికి ఉన్నప్పుడే చనిపోయిన లాజరుని బ్రతికించాడు, యాయీరు కుమార్తెను దేవుడు బ్రతికించాడు, కుంటివారిని గుడ్డివారిని అనేకులను దేవుడు బాగు చేశాడు. ఈ దినమున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా రోగ ఆత్మను, వ్యాధి బలమునుపై మనము విజయం పొంది ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మరొక వాటను మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క సంఘంలో సిలువ ద్వారా మనం పొందుచున్న మరొక అనుభవమును మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యమును మరొక్కసారి చదవండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. ఆమేన్. ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర క్రియల వలన మనము ఏమీ పొందట్లేదు. ఏ విధంగా మనము ఆత్మను పొందితేమి, ఏ విధంగా మనం రక్షణ పొందితేమి, ఏ విధముగా మనము దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నామంటే దేవుని కృప వలన. ఆమేన్. సిలువలో మనకు దొరికేది ఏంటి తెలుసా అండి? కృప. సిలువ నుండి దిగినది ఏంటిదండి? కృప. ఇది మన దేవుని పిల్లరా, కృప అడగకముందే అనేక వాటిని మన కొరకు సమకూర్చబడి ఉన్నవి అని చెప్పిందే కృప. అంటే దేవుని సంగమా, విశ్వాసులారా, ఆ కృపయే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కృపగా మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు సిలువ యుద్ధకు వచ్చినప్పుడు నీకు కృప దొరుకుతుంది, నీకు కృప దొరుకుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు అనేక మార్లు ఆయన అంటున్నాడు, ఆయన కూడా నేనేమై ఉన్నానో నా దేవుని యొక్క కృపయ్యై ఉన్నాను అంటున్నాడు. ఆ మాటలు మనము చదువు వారమై ఉందామండి దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయమును మనం తీద్దాం. 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని కృపయే అంటే సిలువలో దేవుడు అనుగ్రహిస్తున్న మరో ఆశీర్వాదము కృప. శ్రమలలో నీకేం దొరుకుతుందండి? కృప దొరుకుతుంది. అందుకే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాశాడు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. అంటే శ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, శోధనలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, వేదనలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు దేవుని కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్.
ఎందుకంటే ఆ కృప పరలోకములో నుండి సిలువకు దిగి వచ్చి నీ యొద్ద చేర్చబడినది కృప. హల్లెలూయా. నీతోనే ఉంటున్నది కృప, నీలోనే ఉంటుంది కృప, నీకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చేది కృప. ఆ కృపయే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. సిలువ యొద్దకు వచ్చిన వారికి కృప దొరుకుతుంది. ఈ దినం కావలసిన కృపను పొందుకోవాలి. కుటుంబాన్ని నడిపించడానికి తగిన కృప, సేవ చేయుటకు సేవకుని కావలసిన కృప, ప్రార్థన చేస్తున్న ప్రార్థన పనులు కావలసిన ప్రార్థన చేసే కృపను అడుక్కోవాలి. కుటుంబాన్ని నడిపించే జ్ఞానం కొరకు కృపను అడుక్కోవాలి. ఉద్యోగం చేయుటకు ఉద్యోగముల ఆశీర్వాదం కొరకు కృపను అడుక్కోవాలి. మనం కృప పొందుకొని అనేక పనులు చేయడానికి ఇష్టపడాలి. కృప పొందుకొని మనం ప్రయాణాలు చేయడానికి ఇష్టపడాలి. కృప లేని స్థలములో మనం ఉండడానికి ఇష్టపడకూడదు. కృప కలిగిన స్థలములోనే మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఆమేన్. అందుకే దైవజనుడు పౌలు గారితో కూడా ప్రభువే మరొక మాట కూడా రాస్తాడు. అక్కడే కొరింథీయులు రాసిన 2వ పత్రికను మనము తీసిన వారమై ఉందాము. అక్కడ కూడా కొన్ని మాటలు మనం చదువుదాం. ప్రభు అంటాడు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనములు. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంచిని. అందుకు నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలు. ఇప్పుడు చూడండి, శ్రమలు అనుభవిస్తున్న పౌలు గారితో దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును. అంటే మన జీవితంలో కలుగుతున్న శ్రమలలో దేవుని కృపను మనం వేడుకోవాలి. ప్రభువా, ఈ దినం ఈ శ్రమలను సహించుటకు తగిన కృప దయచేయండి. ప్రభువా, శ్రమలను భరించుటకు కృప దయచేయండి అయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంచేయ్యా అని మనం ప్రభుని వేడుకోవాలి. దావీదు కొండల్లో గుహల్లో భయంకరముగా సౌలు చేత తరమబడుచు ప్రాణ భయముతో బ్రతుకుచున్న వేళలో దావీదు ప్రభు కొరకు నిలబడ్డాడు. శ్రమలను సహించాడు, శ్రమలను భరించి జయించాడు. కేవలం ఏంటి తెలుసా అండి, తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు అతని వెంట రావడం ద్వారా. ఆమేన్. ఇంకా లోతుగా ఆలోచిస్తే దావీదుకు దేవుడు ఏం చూపాడండి? శాశ్వతమైన కృపను చూపాడండి. సౌలుకు దూరము చేసినట్లుగా నా దావీదుకు నేను కృపను దూరము చెయ్యను అన్నాడు. అంటే దేవుని సంగమా, ఈ దినమున ఈ కడవరి దినాల్లో లోకమంతా వైరస్ ఉండవచ్చు అండి. ప్రభువా, ఈ దినము నేను పనికి వెళ్తున్నాను, ఇది నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇది నా అనేక మనుషుల మధ్యలోకి నేను వెళ్తున్నాను. కానీ లోకంలో చూస్తే భయంకరమైన దినాలు మేము చూస్తున్నాం. కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్, ఎలాంటి తెగులు, ఎలాంటి అనారోగ్యత, ఎలాంటి వ్యాధి నాకు అంటకూడదని నీ కృపను నాకు కంచెగా వేయండియ్యా అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ కృపను అనుగ్రహించి నీ మార్గములో ఆయన కృప తోడుగా ఉంచి నీ ప్రతి విషయములో ఆయన నీకు సహాయం చేసి ఏ తెగులు నిన్ను అంటకుండానట్లుగా ఆయన నిన్ను కాపాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా కృపను మనం పొందుతున్నాం. చివరిగా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా జరిగిన కార్యం ఏంటి తెలుసండి? పరలోక రాజ్యాన్ని మనం పొందుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. శిలువ మరణం ద్వారా పరలోక రాజ్యాన్ని మనం పొందుతున్నాం. మన దర్శనం, మన నిరీక్షణ, మన యొక్క ఉద్దేశములు దేవుని రాజ్యములో చేరాలి, ఆ దైవ రాజ్యంలో చేరాలి. ఆకలి దప్పులు లేని ఆ రాజ్యం, బంగారు వీధులు కలిగిన ఆ రాజ్యం, రత్యములు ముత్యములతో కలిగిన ఆ నూతన యెరూషలేము పట్టణములో మనం చేరాలి. ఆ రాజ్యములో చేరుట కొరకు మనం ఈ లోకములో శిలువ మరణమును అనుభవాన్ని, శ్రమల అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎందుకు ప్రాణత్యాగం చేశాడు? నీ కొరకు నా కొరకు యేసయ్య ఎందుకు శిలువలో మరణించాడంటే ప్రతి ఆత్మ దేవుని రాజ్యములో చేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా మచ్చ, డాగు, కలంకము లేని ఒక మహిమ కలిగిన పరిశుద్ధులుగా దేవుని రాజ్యములో చేర్చబడాలి.
ఒక పాత నిబంధన పరిశుద్ధుడైన యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా కన్నులారా చూచేద్దనంటాడు. పాత నిబంధన పరిశుద్ధుడైన అబ్రాహం అంటాడు, నేను దేనికి నిర్మాణకుడై శిల్పై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూచుచున్నానంటున్నాను. కొత్త నిబంధన పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నారు, నా పౌరస్థితి పరలోకమందు దాచబడి ఉన్నదంటున్నాడండి. ఈ దినమున సంఘమా, ఈ దిన విశ్వాసులారా, యేసయ్య నీ కొరకు శిలువ శ్రమను అనుభవించింది ఈ లోకములోనే శాశ్వతంగా బ్రతుకుట కొరకు, ఈ లోకములోనే సంతోషంగా బ్రతుకుటకు కాదు శిలువ శ్రమను అనుభవించింది. యేసయ్య శిలువ శ్రమల ద్వారా మనకు అనుగ్రహిస్తున్న గొప్ప ఆశీర్వాదము పరలోక రాజ్యములో చేరే గొప్ప అనుభవము. ఆమేన్, హల్లెలూయా. ఆ దైవ రాజ్యము చేర్చాలని, ఆ దేవుని రాజ్యములో సూర్యుని వలె మనం తేజరిల్లాలని జీవము గల దేవుడైన నా యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, సిలువ మరణం ద్వారా దేవునికిచ్చే ఆశీర్వాదాలు అవి. ఒక ఆశీర్వాదం ఏంటిది? ఆత్మరక్షణ మనం పొందుతున్నాము. సిలువలో ఏం పొందుతున్నాము? ఆత్మరక్షణ. సెకండ్ దేవుని యొక్క మహిమ, శ్రమల ద్వారా దేవుని మహిమను పొందుతున్నాం. మూడోదిగా దేవుని శక్తిని మనం పొందుతున్నాం. నాలుగోదిగా దేవుని యొక్క స్వస్థతను పొందుతున్నాం. ఐదోదిగా దేవుని యొక్క కృపను మనకు అనుగ్రహించుటకు యేసయ్య శిలువ మరణం పొందాడు. ఆరోదిగా యేసుక్రీస్తు మనకేమిస్తాడు? పరలోక రాజ్యములో చేర్చబట్ట కొరకు ఆయన నీ కొరకు శిలువ శ్రమను అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇటు వాక్యములను దీవించునుగాక, అటు కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్.